ఈ రోజు మార్నింగ్ 3 o'clock లేసి రెడీ అయ్యి మార్నింగ్ బయలుదేరి నేను చెన్నైకి. ఎందుకు చెన్నైకి అనుకుంటారేమో, డ్యూటీ వచ్చింది. సురేష్ అన్న కారుకి పిలిచాడు. సురేష్ అన్న డ్రైవర్కి చెన్నై తెలవదంట. అందువల్ల నన్ను వాళ్ళ మమ్మీ నా అపోలో హాస్పిటల్కి తీసుకోబమ్మన్నారు. ఎందువల్లంటే హెల్త్ బాగలేదు, వాళ్ళ మమ్మీకి కాలు నొప్పి. అందువల్ల అక్కడ అన్ని టెస్టులు చేస్తారు అపోలో హాస్పిటల్లో. అందువల్ల బయలుదేరేసి బైక్లో వెళ్ళి ఫైనల్గా సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి కారు తీసుకొని బయలుదేరేసాను. బయలుదేరేసి చెన్నై అపోలో హాస్పిటల్కి ఎట్టపోవాలంటే చెన్నై బేసిన్ బ్రిడ్జి అని కొట్టుకొని తెలవని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలవని వాళ్ళకే చెప్తున్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆ నుంచి లెఫ్ట్ తీస్తే ఆర్చి కనబడుతుంది అపోలోది. ఆ నుంచి నేరుగా అపోలో హాస్పిటల్కి వచ్చేసినాం ఫైనల్గా. ఇంకా అపోలో హాస్పిటల్కి వస్తే తెలవందేముంది, చాలా లేట్ అయిపోద్ది టెస్టులు అయ్యి చూసే లోపల. ఇంత లోపల మనం ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి మన ఫ్రెండ్స్కి కొంచెం వీడియో తీసి పెట్టాను. ఫ్రెండ్స్, రోడ్ తెలవకుండా ఉంటే నాకు కామెంట్ చేయండి. తమిళనాడు పోలీసు వాళ్ళకి ఏపీ బండి చూస్తే ఆపుతారు, అందువల్ల కామెంట్ చేయండి. రోడ్డు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే.